అందరం చేతులు చాచి భక్తితో విశ్వాసంతో ఒక నిమిషం పాటు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. నా రక్షకుడా వందనం, నా రక్షకుడా వందనం, నా రక్షకుడా స్తోత్రం, నా రక్షకుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి స్తోత్రం. కరుణామయుడా వందనం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం. ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం. శక్తిగల దేవా వందనం, శక్తిగల దేవా వందనం, శక్తిగల దేవా స్తోత్రం, శక్తిగల దేవా స్తోత్రం. సైతానును గద్దించిన దేవా వందనం, సైతానును గద్దించిన దేవా వందనం, సైతానును గద్దించిన దేవా స్తోత్రం, సైతానును గద్దించిన దేవా స్తోత్రం. సైతానును పారద్రోలిన దేవా వందనం, సైతానును పారద్రోలిన దేవా వందనం, సాతానును పారద్రోలిన దేవా స్తోత్రం, సాతానును పారద్రోలిన దేవా స్తోత్రం. విడుదలనిచ్చే దేవా వందనం, విడుదలనిచ్చే దేవా వందనం, విడుదలనిచ్చే దేవా స్తోత్రం, విడుదలనిచ్చే దేవా స్తోత్రం. విమోచించే దేవా వందనం, విమోచించే దేవా వందనం, విమోచించే దేవా స్తోత్రం, విమోచించే దేవా స్తోత్రం. శక్తిగల తండ్రి వందనం, శక్తిగల దేవా వందనం, శక్తిగల దేవా స్తోత్రం, శక్తిగల దేవా స్తోత్రం. మహిమగల దేవా వందనం, మహిమగల దేవా వందనం, మహిమగల దేవా స్తోత్రం. మహిమగల దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణానికి ముందు కొన్ని మంచి వాక్యాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలకించండి, నా కళ్ళు చూడండి ప్రియులారా అందరూ కూడా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి వాగ్దాన భూమికి దగ్గరలోనికి వచ్చారండి. దేవుడు వాగ్దానం చేశాడు కదా కనాను దేశాన్ని, దాని దగ్గరికి వచ్చారు. మోషే చనిపోయేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. మోషే దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి తన చివరి మాటలాగా ద్వితీయోపదేశముగా వారికి మరలా బోధిస్తున్నాడు. ఎలా ఉండాలి మీరు, వాగ్దాన భూమికి వెళ్ళినప్పుడు మీరు ఎలాగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఎలా బ్రతకాలి అనే విషయాలు మనకు బోధిస్తున్నాడు. పిల్లలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము. త్వరగా చదవటానికి మైకులో కొంచెం దగ్గర పెట్టుకొని చదవండమ్మా. 9వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మీరు యావే మీ కొసకు దేశము మీకు వసకు దేశమున వసింపుడు. అచ్చటి జాతుల అక్కడ వసించుచున్నప్పుడు అక్కడ జాతుల జుగుప్సాకరమైన ఆచారములను అనుకరింపవలెను. ప్రియులారా జాగ్రత్తగా వినండి. ప్రియమైనటి క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మీ మధ్యలో ఉన్నటువంటి అన్యులు చేస్తున్న జుగుప్సాకరమైనటువంటి కార్యాలు మీరు చేయవద్దు. జుగుప్సాకరమైన కార్యాలు మీరు చేయవద్దు. జరిగిన వాస్తవం. నేను ఒక విచారణలో పనిచేస్తున్నాను. ఒకప్పుడు నేను ఒక విచారణలో పనిచేసేవాడిని. ఏ విచారణలో? ఈ విచారణ గురించి కాదులేండి. ఒక విచారణలో పనిచేసేవాడిని. నిజంగానే చెప్తాను, ఈ విచారణ గురించి కాదు. అక్కడ ఒకసారి ఎవరో మన సహోదరులు వాళ్ళ పండగ చేసుకుంటున్నారు. మన సహోదరులు వాళ్ళ పండగ చేసుకుంటున్నారు. డీజే, ఏంటిది? డీజే సౌండ్ తోటి అసలు ధామ్ ధూమ్గా సినిమా పాట పెట్టుకొని వెళ్తున్నారు. అందరూ కూడా వాళ్ళు వెళ్తున్నారు. మనకు సంబంధం లేదు, మన వాళ్ళని నిందించడానికి మనకు హక్కు లేదు. వాళ్ళు వెళ్తున్నారు. అసలు బాగా ఏం చేసి అందరూ వెళుతున్న సమయంలో, నిజమే మాట్లాడుతున్నానండి, క్షమించండి, ఒక సంఘ పెద్దగారి కొడుకు కూడా వాళ్ళల్లో కుంకుమ పోసుకొని, పసుపు పోసుకొని, ఒళ్ళంతా నీళ్లు పోసుకొని ఒక భయంకరమైన ఆకారంలో ఫుల్లుగా తాగి ఆ
స్వరూపం ముందు డాన్స్ వేసుకుంటా వెళుతున్నాడు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి అట్లాంటి ప్రవర్తన చేసేవారికి? క్రైస్తవులైన అటువంటి వారు చెప్పండి గట్టిగా, క్రైస్తవులేనా? నేను పిలిచాను ఆగనగా, ఆగే రకం కాదు. పిలిచాను, బయటికి పిలిచి వేసి, ఏం చేస్తున్నారా నువ్వు? బుద్ధుందా? ఎక్కడగా చల్లపల్లిలో జరిగినటువంటిది, సంఘ పెద్ద కొడుకండి. ఏం చేస్తున్నారా నువ్వు? వెంటనే వాళ్ళ అమ్మని పిలిచి వాడిని తీసుకొని వెళ్ళండి. మనకి చెల్లుతాయా? మనకి చెల్లుబాటు అవుతాయా? నో. ప్రియులారా, ఇప్పుడు కాదండి, పాత నిబంధన గ్రంథంలోనే మోషే పలుకుతున్నాడు. మీరు ఇక్కడ నివసిస్తున్నప్పుడు మీ చుట్టుప్రక్కల వారు చేస్తున్న జుగుప్సాకరమైన కార్యాలలో మీరు పాలు పొందుకోమాకండి, మీరు పాలు పంచుకోమాకండి, ఆ కార్యాలు మీరు చేయమాకండి. ఏం కాదు స్వామి, ఏముంది స్వామి, సరదాగా వెళ్ళాం స్వామి. సరదాగా వెళ్ళిందే సర్వస్వం అయింది, తర్వాత జాగ్రత్తగా ఉందాం. వాక్యంలో చెప్తున్నాడు, ఆ జుగుప్సాకరమైనటువంటి సాతాను ఆరాధనలో మీరు పాల్గొనమాకండి. 10వ వచనాన్ని చదువుకుందాం. మీ బిడ్డలను అగ్నిలో దహన బలిగా అర్పించరాదో. మీరు ఇప్పుడు వస్తున్నాయి, మనకి ఇష్టమైన ఇప్పుడు వస్తున్నాయి, జాగ్రత్తగా వినండి అందరూ కూడా. బాగా ప్రియమైనటువంటి వస్తున్నాయి. మోషే అంటున్నాడు, ప్రియులారా మీరు ఇట్లాంటివి చేయకూడదు, మీరు ఇటువంటివి చేయకూడదు. ఈరోజు మొదటి పట్టణానికి ముందు చెప్పినట్టు మాట్లాడండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనంలో, మీరు శకునములు చెప్పించుకోకూడదు. మీరు శకునములు, ఏం శకునాలు? ఏం చేస్తాం? ఆ స్టెల్లా కాలేజ్ ఉంది కదా విజయవాడలో, ఏంటిదండి స్టెల్లా కాలేజ్, దాని పక్కగా పోతే ఈ ఆడపిల్లలందరూ తీసుకెళ్ళి వాళ్ళ చేతులు ఒకటి చేతుల్లో పెడతారు. ఎవరి చేతుల్లో? చిలక జోస్యం ఆడ చిలక పెట్టుకొని ఉంటాడు. ఏం చేస్తారు? ఆడి చేతుల్లో పెడతారు. అవునా కాదమ్మా? ఉంటారా లేదా? ప్రియులారా, ఆడేం చేస్తాడు? నీకు ఇది నాకు ఇదని చెప్తాడు. నీ జాతకం వాడి చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి చేతుల్లో ఉందండి? యేసయ్య చేతుల్లో ఉంది. ఏమంటున్నాడు? ప్రియులారా, శకునములు చెప్పించుకొనవలదు, జ్యోతిష్కులను సంప్రదించకూడదు. ఎవరైనా సంప్రదించకూడదు? గట్టి చెప్పండి. భయం మనకు చెప్పాలంటే దొరికిపోతాం. ఎవరైనా సంప్రదించకూడదు అంటండి. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, బలంగా చెప్పండి. మనం ఇల్లు కట్టాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాం ముందు? అటు తయారయ్యాం మనం. 2 పడవల మీద కాళ్ళు. ఎందుకులే, పేర్లు ఎందుకులే. ఎక్కడున్నప్పుడే ఒక ఆమె వచ్చింది, స్వామి మా ఇండ్లు శంకుస్థాపన చేయాలి. సరే తప్పనిసరిగా, మీరు లేకుండా మేము శంకుస్థాపన చెయ్యం స్వామి. సరే తప్పనిసరిగానమ్మా స్వామి, మీ ప్రార్థన అంటే మాకు బాగా నమ్మకం స్వామి, రమ్మ తప్పనిసరిగానమ్మా వస్తాను, మీరు ఆశీర్వదిస్తే చాలు స్వామి, అన్నీ జరిగిపోతాయి. సరే వస్తానమ్మా. ఎప్పుడమ్మా? ఎన్ని గంటలకమ్మా? పొద్దున్నే 3:15 స్వామి. పొద్దున్నేనంట. జరిగిందండి వాస్తవం, నేను అబద్ధం చెప్పట్లా, ఎక్కడో చెప్పట్లే, ఇక్కడే చెప్తున్నానమ్మా. ఎన్ని గంటల? పొద్దున్నే 3 గంటల. ఎందుకు పొయ్యి దెయ్యాలు తిరిగే టైంలో అని చెప్పాను. ఎందుకు ఆ టైంలోనంటే, స్వామి సిద్ధాంతి ఆ సమయం బాగుందని చెప్పాడు స్వామి. ప్రియులారా, ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ముందు ఎవరి దగ్గరికి వస్తామండి? ఎవరి దగ్గరికి వెళ్తాం? తిథులు ముహూర్తాలు ఎలాగున్నాయని చూసుకుని అవి మానివేయండి. చాలా ముఖ్యమైన సందేశం అండి, చాలా ముఖ్యమైన సందేశం ప్రియులారా. దేవుని నమ్మండి. దేవుని నమ్మినటువంటి వాడు ఎన్నడూ చెడిపోడు. మోషే అంటున్నాడు ప్రియులారా, ఏమంటున్నాడు? జ్యోతిష్కులను సంప్రదింపకూడో, చేతబడులు చేయించుకొనకూడో, మంత్రతంత్రములు ఉపయోగించుకొనకండి, మృతులను సంప్రదించి భూతముల ఆవాహనము చేయకండి. ఇట్టి కార్యములను చేయవారిని ప్రభువు అసహ్యించుకుంటాడు. నువ్వు ఇట్లాంటి కార్యాలు చేస్తే ప్రభు ఏం చేస్తాడు? నిన్ను అసహ్యించుకుంటాడు. ప్రియ బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమించాలి కానీ, దేవుడు నిన్ను దీవించాలి కానీ, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి కానీ, దేవుడు నిన్ను అసహ్యించుకోకూడదు. దేవుడు నిన్ను అసహ్యించుకోకూడదు.
ప్రియులకు దేవుని బిడ్డలారా, మోషే అంటున్నాడు ఆ రోజుల్లోనే, ఏమంటున్నాడు పిల్లారా? నాలాంటి ప్రవక్తని, నా వంటి వాడిని మీ కొరకై మీ ప్రజల నుంచి ఒకరిని ఎన్నుకోబోతున్నాడు దేవుడు. నాలాంటి వ్యక్తిని, నాలాంటి ప్రవక్తని మీ కొరకై మీ ప్రజల నుంచి మీ కొరకై పంపించబోతున్నాడు నా దేవుడు అని పలుకుతున్నాడండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మోషే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు పంపినటువంటి ప్రవక్తలందరిలో కూడా మహా గొప్పవాడు ప్రియులారా. అవును, ఆయన ప్రియులకు దేవుని బిడ్డలారా మోషే అంతటి వాడిని, ఆ యొక్క ఫరో అంతటి వాడిని గడగడలాడించాడండి. 10 అరిష్టాలను పంపించు. పామును పట్టుకుంటే కర్ర అయింది, కర్రను పట్టుకుంటే పాము అయింది ప్రియులారా. తన చేతిలో ఉన్న కర్రను చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చిపోయింది. తాను చేతులెత్తి ప్రార్థన చేస్తే మన్నా భోజనం ఆకాశాన్ని చీల్చుకొని కురిపించబడింది ప్రియులారా. ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తే అమాలేకులతో యుద్ధం ఒంటి చేత్తో గెలవగలిగాడు ప్రియులారా. ఆ రోజుల్లో అమాలేకులు అంటే మామూలు వాళ్ళు కాదు, రాక్షసుల్లాగా ఉండేటువంటి వారు. ఆయన ప్రార్థన చేసి రాతిని కొడితే రాయి నుండి నీటిని తెచ్చినటువంటి వాడు పిల్లరా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ప్రవక్తలు ఉన్నారు లేదంటలా, గొప్పగా ప్రవక్తలు ఉన్నారు. ఏలియా ఉన్నాడు, రోషము కలిగిన ప్రవక్త, ఎవరికి కూడా అడవల. ఎలీషా ఉన్నాడు, చనిపోయినటువంటి వాళ్ళని జీవంతో లేపాడు. కానీ ఈ ప్రవక్తలందరూ కూడా మోషేకి సరిచాటి కాదండి, మోషేకి సరితూకరండి. ఎందుకంటే దేవుడు ఏమంటాడంటే, మోషే భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా మహా వినయవంతుడు అంటాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏమంటాడంటే మోషే ద్వారా, నీ రోజులు ముగిసిన తర్వాత, నీవు గతించిన తర్వాత నా ప్రజల నుండి నేను ఒక ప్రవక్తను ఎన్నుకుంటాను. ఆయన నీ వలే ఉంటాడు, నీకంటే గొప్పవాడిగా ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది ఎవరి లార్డ్. గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? రాబోయేటువంటి మెస్సయ్య గురించి మాట్లాడుతున్నాడు, రాబోయే క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు, రాబోయేటువంటి యేసయ్యను గురించి మాట్లాడుతున్నాడు. మోషే కంటే గొప్పవాడు, మోషే కంటే శక్తి కలిగినటువంటి వాడు, మోషే కంటే అద్భుతాలు చేసినటువంటి వాడు, మోషే కంటే సర్వసంపన్నుడు ప్రియులారా. ఆ దేవుణ్ణి నీ దేవుడిగా నీవు కలిగి ఉన్నావు. ఆయన మీద నమ్మకాన్ని ఉంచు, ఆయన మీద విశ్వాసాన్ని కలిగి ఉంచు. నిన్ను విమోచించువాడు, నీకు విడుదల ప్రసాదించువాడు ఆయనే. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఎరికో గోడల లాంటి సమస్యలు వచ్చినా కానీ ఆ దేవుని సన్నిధికి వెళ్ళు. ఆ దేవుడు నిన్ను విమోచిస్తాడు, నిన్ను విముక్తి పరుస్తాడు, నీకు శక్తినిస్తాడు, నిన్ను దేవిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి వెళదాం ఈ దివ్య బలి పూజలో. ఆయన మనల్ని ఆశీర్వదించమని వేడుకుందాం, ఆయనకు కృపా దీవెనలు మనందరికీ ప్రసాదించమని వేడుకుందాం. ఒకవేళ మన కుటుంబాలలో అనారోగ్యంతో బాధపడుతుంటే, తెలియనటువంటి బాధలు, వేదనలు, చీకులు, చింతలు, చికాకులు ఉంటే ఆయన మనకి శాంతినివ్వగలడు. భారముచ్చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నా దగ్గరికి రండి బిడ్డలారా. ఎవరి దగ్గరకు వెళ్ళటం కాదు, ఎవరి దగ్గరకో వెళ్ళటం కాదు ప్రియులారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన మనకి నిజమైన శాంతిని, సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన వద్దకు వెళదాం, ఆయన దీవెన పొందుకుందాం, ఆయనకు ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దయచేసి అందరి తలల వంచి చిన్న ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మీరు మాకు ఇచ్చినట్టు వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఓ ప్రేమగల తండ్రి, ఈనాటి వాక్యములో ప్రభువా నీవు సాతానుని పారదోలుతున్నావు, సైతానుని గద్దిస్తూ ఉన్నావు, సాతానుపై అధికారాన్ని కలిగి ఉన్నావు తండ్రి. ఓ యేసురాజా, మా అందరి జీవితాలలో, మా కుటుంబాలలో, మా బ్రతుకులలో ప్రభువా ఎన్నో రకాలుగా ఈ సాతానుడు గలిబిలి చేస్తూ ఉన్నాడు. శాంతి లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ప్రభువా మా కుటుంబాలను చిందరవందర చేస్తూ ఉన్నాడు. ప్రేమగల తండ్రి, ఎంతోమంది బిడ్డలు ప్రభు అనారోగ్యముతో బాధపడుతున్నారు. నీ గాయపడిన హస్తం నుండి కారే రక్తముతో ప్రభువా ఆ బిడ్డలను కడగండి ప్రభువా, శుద్ధి చేయండి నాయన, స్వస్థపరచండి. అదేవిధంగా కుటుంబంలో శాంతి సమాధానట్టు వారికి నీ నిజమైన శాంతిని, నీ నిజమైన సంతోషాన్ని సమృద్ధిగా దయచేయండి ప్రభువా. ఓ ప్రేమగల తండ్రి, ఎవరైతే వారికి తెలియకుండా ప్రభువా ఈ సాతాను శక్తుల చేత పీడించబడుతున్నారు,
వారికి విమోచన ప్రసాదించండి నాయన, వారికి విడుదల ప్రసాదించండి నాయన, వారికి నీ కృపను అనుగ్రహించండి నాయన. యేసు నామములో సకల అశుద్ధాత్మ క్రియలను బంధించమని వేడుకొనిచున్నాము తండ్రి. ఈనాడు నీ సన్నిధికి వచ్చి ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ, ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నీ బిడ్డలను నింపండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభువా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు శాంతి సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ప్రభువా చిన్నపిల్లలు ఆరోగ్యము కొరకే, భవిష్యత్తు కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్టు వారికి ప్రభువా వారికి కావాల్సినట్టు ఆర్థిక స్వావలంబనను, శాంతిని, సమాధానం దయచేయమని ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మరొకసారి దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.